నమస్తే. నేను సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఈ మంచి క్లైమేట్లో మన గార్డెన్లో ఉన్న ఫ్రెష్ గోంగూరని అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. దాంతోపాటు కొత్తగా గోంగూర విత్తనాలు ఎలా నాటుకోవాలో కూడా చూపిస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన గార్డెన్లో ఎల్లో రోజ్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఈ స్పైడర్ లిల్లీ కూడా భలే వచ్చాయండి. ఇంక లేట్ చేయకుండా మన గార్డెన్లో ఉన్న ఫ్రెష్ లేత గోంగూరని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది రుచికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో చాలా ఎక్కువ మినరల్స్ అయితే ఉంటాయి. ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా చాలా ఉంటాయండి. కాల్షియం కూడా ఉంటుంది. ఇది తినడం వల్ల మనకి ఎముకలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. ఇంకా జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుందండి. మనం వీక్లో ఒక్కసారైనా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. మన ఇంట్లో మన గార్డెన్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా మన చేతులతో సహజంగా పండించిన ఆకుకూరలు కోసుకొని వండుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది కదండి. ఇలానే మీరు కూడా మీ గార్డెన్లో ఆర్గానిక్గా పండిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఈ గోంగూరని ఎప్పుడు మనం వేలుతో పాటు తీసేయకూడదండి. పైన లేత చిగుళ్ళని కట్ చేసుకుంటే మనకి మళ్ళీ హార్వెస్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. వీక్లో ఒక్కసారైనా హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చండి. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 వీక్ ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే భలే టేస్ట్ కూడా ఉంటుందండి. పప్పు చేసినా కూడా, ఇంకా పచ్చడి చేసుకున్నా కూడా భలే టేస్ట్గా ఉంటుందండి. ఈరోజైతే మన గార్డెన్ నుంచి ఇంత ఫ్రెష్ గోంగూరని అయితే హార్వెస్ట్ చేశాను. ఇదైతే మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దామండి. మంచిగా భలే వస్తుంది కదా ఇంత గోంగూర, ఫ్రెష్ గోంగూర. ఈ విత్తనాలు అయితే బయట నుంచి తీసుకోలేదండి. నేను లాస్ట్ ఇయర్ ఉన్న మొక్కల నుంచి ఈ విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకుని దాచిపెట్టుకున్నానండి. ఈ ఇయర్ కూడా ఇలా వేసుకోవచ్చు అని ఇంకా ఈ ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నాను. దీనికి కొంచెం లైట్గా ఎండ బాగా తగలాలండి. అందుకని ఎండ తగిన ప్లేస్లో అయితే మంచిగా క్లీన్ చేసి వేస్తూ ఉన్నాను. కొంచెం మెత్తగా చేసుకోవాలండి మట్టిని అయితే. మనం ఇలా సీడ్స్ని అయితే ఇలా చల్లితే కూడా వచ్చేస్తాయండి. వర్షాకాలం కదా, ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మీకు వర్షం పడట్లేదు అనిపిస్తే లైట్గా మార్నింగ్ ఈవినింగ్ టైంలో వాటర్ వేస్తే సరిపోతుంది. మనకి 1 వీక్లో ఎంత మంచిగా వస్తుంది గోంగూర అయితే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు చాలా బాగా నచ్చుంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.